హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ, పారామెడికల్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండదని చెప్పేసి చాలామంది డైలీ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనకి కౌన్సిలింగ్కి సంబంధించి ఎప్పుడు ఉండొచ్చు, కౌన్సిలింగ్ మనకి ఫాస్ట్గా స్టార్ట్ చేస్తారు, ఏమైనా డిలే చేస్తారని చెప్పేసి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఎవ్రీ ఇయర్ కూడా బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ వచ్చేసి నీట్ కౌన్సిలింగ్ తర్వాత స్టార్ట్ చేస్తారనమాట. అంటే నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసిన తర్వాత బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్కి సంబంధించి 2023కి సంబంధించి మన నీట్ కౌన్సిలింగ్ డేట్ చూసుకుంటే, సో నీట్కి సంబంధించి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ వచ్చేసి జూలై 20న జరిగిందనమాట. సో జూలై 20 జరిగిన తర్వాత మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి జూలై 29 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో లాస్ట్ ఇయర్ నీట్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు కాబట్టి మనకి నీట్ కౌన్సిలింగ్ అలానే బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ మనకి ఆన్ టైం జరిగాయన్నమాట. కానీ ఈ ఇయర్ చూసుకుంటే నీట్కి సంబంధించి అంటే నీట్ రిజల్ట్కి సంబంధించి సో సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సో దానివల్ల నీట్కి సంబంధించి రివైజ్ రిజల్ట్స్ ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. సో నీట్కి సంబంధించి రివైజ్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తే మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకు క్లారిటీ అయితే వస్తుంది. సో జూలై 25న నీట్కి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేశారని చెప్పేసి మీడియాలో న్యూస్ వచ్చిందనమాట. కానీ అఫీషియల్గా ఇంకా నీట్ రిజల్ట్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కానీ త్వరలోనే మనకి రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. సో ఇంకో 1 వీక్లో అంటే మనకి ఈ వీక్లో మనకి నీట్కి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేస్తే ఆ తర్వాత నీట్కి సంబంధించి రౌండ్ వైజ్గా సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రావచ్చు అనమాట. సో ప్రజెంట్ చూసుకుని మనకి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. సో ఒకవేళ మనకి నెక్స్ట్ మంత్ లోపు మనకి సో నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే సో ఆ తర్వాత అంటే మనకి ఆగస్ట్లో 3rd వీక్ లేదంటే మనకి 4th వీక్లో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకి అప్డేట్ ఉండొచ్చు అనమాట. సో ఇలా చూసుకున్నా మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా చెప్పేది అంటే మనకి నీట్ రిజల్ట్స్ వల్ల అంటే నీట్కి సంబంధించి కేసు అనేది కోర్టులో ఉండడం వల్ల మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్, ఎంఎల్టీకి సంబంధించి అలానే మనకి బైపీసీలో ఇంకా చాలా కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ లేట్ చేస్తున్నారు. సో ఏపీఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్, ఎంఎల్టీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మీకు వెంటనే మన ఛానల్ అప్డేట్ చేస్తాను. కౌన్సిలింగ్ కూడా ముందు బీఎస్సీ నర్సింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పారామెడికల్కి, బీపీటీకి, ఎంఎల్టీకి స్టార్ట్ చేస్తారు. సో బైపీసీ కౌన్సిలింగ్లో ప్రతి కౌన్సిలింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుండి సో మిక్స్డ్ వచ్చే వరకు కూడా సో ప్రతి అప్డేట్ మన ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అలానే కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్, ఎంఎల్టీకి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.